హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్రైడే సాటర్డే వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రైడే రోజు అయితే ఇలా మార్నింగే ఇంటి ముందు ముగ్గు పెట్టి ఇలా పూజ అయితే చేశాను. యాక్చువల్గా ఏంటంటే సాటర్డే రోజు మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండింది. పెద్ద బావగారు వాళ్ళ పాపకి ఓణీలు ఇస్తున్నారు. అది కూడా విజయవాడలో అనమాట. ఇంకా విజయవాడ వెళ్ళాలి. ఫ్రైడే రోజు ఏంటంటే మేము 10-11 ఆ టైం దాకా మేము టికెట్స్ బుక్ చేసుకోకుండా ఉండిపోయామన్నమాట. మా వారికి కొంచెం ఏమాత్రం కుదిరినా కార్కి వెళ్ళిపోదామన్న ప్లాన్లో ఉన్నాము. కానీ అప్పటిదాకా వెయిట్ చేసినా ఇంకా వీలు పడలేదు. అందులోనూ ముందు 2-3 రోజుల నుంచి ఆయనకి కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నైట్ కూడా లేచే ఉంటున్నారు. నేనైతే కార్కి వద్దు బస్కి వెళ్దామని చెప్పాను. కానీ ఆయన లేదు వెళ్దాము, కార్కే వెళ్దాము వీలైనంత వరకు అని చెప్పి అలానే టికెట్స్ బుక్ చేయకుండా అలానే ఉండిపోయారనమాట ఫ్రైడే వరకును. తీరా చూస్తే ఇంకా 10:30కి అలా ఇంకా ఆయనకి తెలిసింది ఇంకా డ్రైవ్ చేయలేనని అర్థమైపోయింది. వెంటనే టికెట్స్ బుక్ చేశారు. ఇంకా ముందు రోజే ఆ రోజు శుక్రవారం నైట్కి జర్నీ ఉంది. శనివారం మార్నింగే ఫంక్షన్ ఉండింది. శుక్రవారం నైట్కే కాబట్టి అప్పటికప్పుడు స్లీపర్ చూస్తే దొరకలేదన్నమాట. ఇంకా నార్మల్గా ఏసీ బస్ బుక్ చేసుకొని విజయవాడ అయితే వెళ్ళిపోయాము ఫంక్షన్కి. మళ్ళీ సాటర్డే ఫంక్షన్ చూసుకొని మళ్ళీ సండే మార్నింగే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. పిల్లలతో మేము 2 పిల్లలతో ఇలా వెళ్ళడం మొదటిసారి. మేమిద్దరం వెళ్ళాము కానీ పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళాను. కానీ నలుగురం కలిసి ఒకేసారి ఇలా బస్ ప్రయాణం అయితే ఎప్పుడూ చేయలేదు. ట్రైన్ అయితే వెళ్తూ వస్తూనే ఉన్నాము. ఎప్పుడూ నలుగురం వెళ్తూ వస్తూనే ఉన్నాము ఫ్యామిలీతో. బస్ అయితే మొదటిసారి అనమాట. పిల్లలైతే వాళ్ళ నాన్నతో ఇంకా చాలా ఎక్సైట్ అయిపోయారు బస్ అనేసరికి. ఆ రోజు ఫ్రైడే రోజు ఏంటంటే ఇంకా మార్నింగే ఇలా శ్రితానైతే స్కూల్కి పంపించేశాను. సిద్ధుకి ఆ రోజు మార్నింగే కొంచెం తేడాగా ఉందన్నమాట. ఒళ్ళంతా కొంచెం లైట్గా వెచ్చబడినట్టుగా అనిపించింది. మళ్ళీ బస్ జర్నీ ఉందని చెప్పి రిస్క్ ఎందుకులే అని ఆ రోజు సిద్ధుని స్కూల్ అయితే స్కిప్ చేయించాను. శ్రిత అయితే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసి రెడీ అయిపోయి తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట పని అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. ఫంక్షన్కి వెళ్ళడం అనేది లాస్ట్ మినిట్ వరకు హోప్ లేదనమాట. ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాము. కానీ ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా అలా మా వారు టికెట్స్ కూడా బుక్ చేయకుండా అలా ఉండిపోయారు. నేను ఎలాగైనా వెళ్ళాలి అని మాత్రం అనుకున్నాము. ఇంకా లాస్ట్ టైం ఇంకా వర్క్ అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పేసి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మా వారు సాటర్డే సండే కూడా కనెక్ట్ అవుతూనే ఉన్నారనమాట. ఇంకా ఎలా ఉందంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ 365 డేస్ వర్క్ చేయాలి అన్నట్టుగా ఉంది. కొంచెం కూడా గ్యాప్ ఉండట్లేదు. అలా అందుకని మాకు కొంచెం టికెట్స్ బుక్ చేసుకోవడం కూడా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే ఇలా సొరకాయ పప్పు అయితే చేశాను అనమాట. ఇంకా ఆకుకూరలు ఏమీ లేవు, కొంచెం సొరకాయ ఉండింది. ఇంకా దాన్ని ఇలా పప్పులో వేసాను. ఇంకా ఉడకబెట్టేసిన తర్వాత ఇలా కారము ఉప్పు కలిపేసి దాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద అయితే పెట్టేసి ఉడికించేసాను. శ్రిత మా వారు ఇద్దరు వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. శ్రిత అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మెడిసిన్ వేసేసాను ముందుగా. వేసేసి ఇంకా వాడిని పడుకోబెట్టేసి ఇలా వంట అయితే చేసేసుకున్నాను. ఇలా సొరకాయ పప్పు అయితే పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ సమ్మర్ అంతా ఏంటంటే వెంటనే ప్రయాణాలు అయిపోయినాయి. తిరగడం కూడా బాగా ఎక్కువైపోయింది అనమాట. అందులోనూ మాకు రిలేటివ్స్ అంతా ఉన్నది విజయవాడే. ఇక్కడ హైదరాబాద్లో అంటే పిల్లలు మాత్రమే ఉన్నారు, కపుల్స్ మాత్రమే ఉన్నారనమాట. ఈ జనరేషన్ వాళ్ళు మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము.
పెద్దవాళ్ళందరూ అక్కడ విజయవాడ చుట్టుపక్కల మాత్రమే ఉన్నారు. ఇంకా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా విజయవాడ వెళ్ళాల్సిందే. ఇంకా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉండడం మూలాన మాకేంటంటే ఎక్కువగా ప్రయాణాలు పడుతూనే ఉంటాయి. సొరకాయ పప్పుతో పాటు ఇలా ఒక దోసకాయ ఉంటేను దాన్ని ఇలా పచ్చిమిర్చితో సహా ఇలా లైట్‌గా వేయించేశాను. ముక్కేంటంటే పచ్చిది కూడా చేయొచ్చు. కానీ నేను ఇలా దోసకాయ ముక్కలైతే లైట్‌గా వేయించేశాను. పచ్చిది ఒక రుచొస్తుంది. ఇలా కొంచెం లైట్‌గా వేయించిన దోసకాయ ముక్కతో దోసకాయ చట్నీ అనేది ఒక రుచొస్తుంది. దీనిలోనే పల్లీలు కలిపి చేస్తే ఇంకొక రుచొస్తుంది. ఇలా అయితే ఆ రోజు సొరకాయ పప్పు, దోసకాయ చట్నీ అయితే చేసేసాననమాట. ఇంకా ఈ మధ్య అయితే రోలు వాడడం చాలా తక్కువనమాట. నాకైతే మానేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఆ రోజు కూడా ఇంకా టైం లేదని చెప్పి చకచకా అలా మిక్సీ పట్టేసి దోసకాయ చట్నీని కూడా పోపు పెట్టేశాను. ఇంకా మా వారొచ్చిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ముగ్గురము. లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా వన్ డేనే కదా అక్కడ స్టే చేసేది. శనివారం ఒక్కరోజే ఉంటాము. అని లగేజ్ అయితే ఎక్కువేం పెట్టలేదు. ఇలా కావాల్సినంత వరకు డ్రెస్సులు పెట్టేశాము. నావి చీరలు పెట్టేశాననమాట. ఒక 2 పెట్టేశాను. ఇంకా వేసుకునేవి అన్నీ పిల్లలవి, నావి అన్నీ కలిపి అలా పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్ గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కిచెన్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోయాము. 9:30కి బస్ అయితే మేము 9కి అంతా అక్కడ ఉండిపోయాము. ఇంకా ఎప్పుడు అంతే ఒక అరగంట ముందే బయలుదేరతామనమాట. ముందే అక్కడ బస్ స్టాండ్‌లో ఉంటాము. ట్రైన్‌కి వెళ్ళినా అంతే ఒక అరగంట ముందే అక్కడ ఉండిపోతాము. మిస్ అయితే మనం చేసేదేముండదుగా అని చెప్పి ముందుగానే వెళ్తాము. ఇంకా పిల్లలేంటంటే ఇంకా వెయిట్ చేయలేకపోతున్నారు. ఇంకెంతసేపు బస్సెందుకు అదా అని పాపం వాళ్ళ నాన్నగారిని విసిగిస్తూ ఉన్నారనమాట. అలా ఒక 1 అవర్ లేట్‌తో మా బస్సొచ్చేసింది. ఇంకా మార్నింగ్ కూడా 1 అవర్ లేటే 4:30కి దిగాల్సిన బస్‌ని మేము 6కైతే దిగాము. 5:45 అలా బస్ దిగాము. ఇంకా భవానీపురంలో బస్ దిగేసి ఇంకా అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము. 6:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి 9:30, 10కి అలా ఫంక్షన్‌కైతే వచ్చేసామనమాట ఇలా. కాసేపు కూడా ఎక్కడా పడుకోలేదనమాట. ఇలా పిల్లలతో ఇలా డాన్స్‌లయితే వేయించేశారు ఈవెంట్స్ చేసేవాళ్ళు. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడాననమాట. ఇంకా శ్రితాకైతే ఇంకా డాన్స్ ఉంటే చాలు వెళ్ళిపోతుంది. అంటే అది నేను తొయ్యాలనమాట ముందుగా. చెయ్యి అని చెప్తే చేస్తుంది. లేకపోతే అలానే సైలెంట్‌గా కూర్చుంటుందనమాట. తర్వాత లేడీస్ అంతా కలిసి ఇలా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగిన తర్వాత, ఇలా లేడీస్ అంతా కలిసి ఒక డాన్స్ అయితే అలా వేసేశారు. ఆ రోజైతే ఫ్రీ బర్డ్స్ అయిపోయినట్టుగా అనిపించిందనమాట అందరూ. అందరిలో ఉన్న టాలెంట్ అంతా ఇలా బయట పెట్టేశారు. ఎక్స్‌పర్ట్స్ లాగానే అందరూ ఇలా డాన్స్ అయితే వేసేశారు. అందరము ఎప్పుడో ఒకసారి ఇలా ఫంక్షన్స్‌లో కలవడమే. ఎవరి బిజీ లైఫ్‌లో వాళ్ళు ఉంటారు గదా! ఇంకా అందరూ చక్కగా అలా అయితే పెర్ఫార్మ్ చేశారు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఆ రోజైతే అందరూ బయట పెట్టేశారనమాట. ఎప్పుడూ ఇంట్లో బిజీగా పనులు చేస్తూ ఉండే లేడీస్ ఇలా ఒకేసారి ఇలా ఓపెన్ అయిపోయారనమాట డాన్స్‌తో. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మేము ఈవినింగ్ 3:30, 4కి అలా ఫంక్షన్ చూసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని, ఫంక్షన్ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా ముందు రోజు నిద్ర లేదు కదా! బస్‌లో అయితే స్లీపర్ బుక్ చేయలేదు కదా! కూర్చోవడమే అలా బుక్ చేసుకున్నాం కాబట్టి, ఇంకా సిద్ధు అయితే నా ఒళ్ళో అలా పడుకుండిపోయాడనమాట. ఇంక ఇంకా కాళ్ళన్నీ కొంచెం బాగా లాగుతూ ఉన్నాయి. మళ్ళీ వెంటనే మార్నింగే రెడీ అయిపోయి మళ్ళీ ఫంక్షన్‌కి వెళ్ళడము, అలా జరిగింది కదా! ఇంకా ఆ రోజంతా బాగా ఇబ్బందిగా అనిపించింది అందరికీ. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వాలిపోయాము. ఇంకా అలా పడుకొని ఈవినింగే పడుకున్నామనమాట. అలా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పడుకొని 7:30 అలా 8కి అలా అయితే లేచాము. మళ్ళీ లేచి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆ నైట్ మళ్ళీ నిద్రేసామనమాట. నిద్ర మళ్ళీ పట్టేసింది. ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చేసి మాకు 9కంతా మేము బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోవాలి. 9, 10కి అలా బస్సు ఉండింది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచామనమాట. ఎర్లీ మార్నింగే లేచి ఇంకా నేను పిల్లలకైతే ముందుగా స్నానం చేయించేశాను. తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా సిద్ధు అయితే అత్తమ్మతో ఇంకా ముగ్గు కావాలని గొడవ చేస్తూ ఉంటే నాము ఉంటుంది కదా! నాముగడ్డ అదైతే ఇచ్చింది.
అది ఇస్తే ఇంకా దాంతో ఇంటి ముందంతా అలా ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాడనమాట. ఇంకా అత్తమ్మని ఏంటంటే వీళ్ళు ఇంకా బుజ్జి బుజ్జి అని పిలుస్తూ ఉంటారు. అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ బుజ్జి అని పిలుచుకుంటారనమాట. ఇంకా మా బావగారు వాళ్ళ పాప మా పెళ్లి టైంలో వాళ్ళందరూ అలా పిలవడం చూసి అది కూడా బుజ్జి అని స్టార్ట్ చేసింది అత్తమ్మని పిలవడము. దీన్ని చూసి వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత వీళ్ళకి కొంచెం ఊహొచ్చిన తర్వాత అత్తమ్మని వీళ్ళిద్దరు కూడా బుజ్జి అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకా మాకు కూడా అలానే అలవాటైపోయింది. మేము పిలవడం బుజ్జి అని పిలవంలే కానీ మామూలుగా బుజ్జి దగ్గరికి వెళ్ళు, బుజ్జి దగ్గరికి వెళ్ళి తిను ఇలా చెప్తూ ఉంటామనమాట. ఇంకా అలా పిల్లలైతే నాయనమ్మ అని పిలవడం అనే పదమే అసలు తెలీదు. చెప్పినా కానీ వాళ్ళకేంటంటే ఇంక అది బాగా అలవాటైపోయింది. బుజ్జి అని పిలవడం అలవాటైపోయి అలానే పిలుస్తున్నారు. మా అత్తయ్య గారికి కూడా అలా పిలవడం బాగా నచ్చింది. అలానే పిలవనివ్వని చెప్పి అన్నారనమాట. ఇంకా వాళ్ళకి అలా అలవాటైపోయింది. వీళ్ళు ముగ్గురు అయితే ఇంక అలానే పిలుస్తూ వస్తున్నారు. ఇంకిలా ఇంకా విజయవాడ వచ్చినప్పుడైతే ఇలా ఇంటి ముందైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనూ వర్షం పడింది కదా! క్లైమేట్ అయితే ఇంకా బావుంది. ఇంకా చెట్లు కూడా ఎక్కడికక్కడ పచ్చగా అనిపించాయన్నమాట. ఇక్కడేంటంటే దూరం దూరంగా ఉంటాయి ఇళ్ళు. అందుకని బండ్లు తిరగడము, అన్ని కార్లు తిరగడము కొంచెం బాగా ప్రశాంతంగా అనిపిస్తుందన్నమాట. ఆ రోజైతే సిద్ధూకి రిటర్న్ వచ్చే ఉద్దేశం లేదు. ఇంకా కాసేపైతే పేచీ పెట్టాడనమాట. శ్రిత కూడా అంతే. వీళ్ళు వెళ్తారు, రావడం వస్తారనమాట. విజయవాడ అయినా, అమ్మ వాళ్ళ ఇంటికైనా. వచ్చేటప్పుడు మాత్రం ఇలా వస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా పేచీలు పెడుతూ ఉంటారనమాట. 2 రోజులు ఉందాము అని చెప్పి పేచీ పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకేంటంటే అపార్ట్మెంట్స్‌లో బంధించినట్టుగా ఉంటుంది. ఇలా ఓపెన్ ప్లేస్ కనపడగానే ఇంకా వాళ్ళకి రెక్కలొస్తాయన్నమాట. ఇంకా ఫ్రీడమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని రిటర్న్ రావాలంటే పిల్లలైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. కానీ తప్పదు, రిటర్న్ వెళ్ళాలి. ఫంక్షన్‌కి ఏంటంటే అక్క వాళ్ళకి, బావగారు వాళ్ళకైతే రావడం అసలు వీలు పడలేదు. చాలా ట్రై చేశారనమాట రావడానికి. కానీ వీలు పడలేదు. ఇంక అందుకే మేమైతే ఇంకా బస్ టికెట్స్ బుక్ చేసుకొని అలా వెళ్ళిపోయాము. ఇంకా మామయ్య గారు వాళ్ళు, మేము అలా ఆ రోజు ఫంక్షన్‌కైతే వెళ్ళిపోయామనమాట. సాటర్డే రోజు ఫంక్షన్‌కైతే అలా వెళ్ళిపోయాము. ఇంకా రిటర్న్‌లో బస్‌కైతే ఇలా వచ్చేసాము. ఫస్ట్ టైమ్ అనమాట దుర్గ ఫ్లైఓవర్‌కి ఇలా బస్‌లో రావడం మొదటిసారి. కొండంతా భలే అందంగా కనిపించింది. పిల్లలకైతే చూపించామనమాట. అక్కడే దుర్గమ్మ తల్లి ఉంటుందని చెప్పి పిల్లలకి చూయించాము. చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. వాటర్ తీయడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. అసలు కుదరలేదనమాట. షేక్ అవుతూ ఉంది ఫోన్ అయితేను. అలా మా విజయవాడ ప్రయాణాన్ని ఇలా కంప్లీట్ చేసుకొని సేఫ్‌గా హైదరాబాద్ అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.